మంత్రి విడదల రజనికి పల్నాడు జిల్లా చిలకలూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించనున్న అన్నదాత పోరుకు వెళుతున్న విడదల రజనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నోటీసులోని వివరాలను విడదల రజని చదివినిపించారు. పోలీసులు నోటీసులపై సంతకాలు చేసి చూపించారు. అయితే 2 వెహికల్స్లో చిలకలూరుపేట నుంచి నరసరావుపేటకు వెళ్లొచ్చన్న పోలీసులు తెలియజేశారు. అనంతరం మాజీ మంత్రి విడదల రజని నరసరావుపేటకు బయలుదేరి వెళ్లారు. నేను మా వాళ్ళు మా దగ్గర ఉన్న ఈ కార్స్ మేము ఉన్నటువంటి ఈ కార్స్లోనే మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చేసి వస్తాం అంతే. సరే మాకు అట్లీస్ట్ ఫ్యూ వెహికల్స్ నాతో పాటు ఒక 3 వెహికల్స్ మీద అలౌ చేయండి, వెళ్ళేసి అంతవరకు ఇచ్చేసి వస్తాం అంతే. మాకు 3 పనులు ఉన్నాయి, దానికి అలౌ చేయండి. ఇక్కడ కూడా మేము ఏం వైలేట్ చేయము, మీకు ఇబ్బంది అవేలా మేము చేయము. మా రైతుల ఇబ్బంది చెప్పుకోవడానికి మాత్రమే వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ గొంతుపి మేము చేస్తున్నటువంటి ఇది తప్పితే మాకు ఇంకో ఉద్దేశం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీకేమి ఇబ్బంది ఏమో, ఓన్లీ థింగ్ ఎందుకు కాకపోతే మేము అర్థం చేసుకుంటాం, మీ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఉంటాయి. ఇక్కడ మళ్ళా ఈ విధంగా మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రైతుల కష్టాన్ని మాట్లాడకుండా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ఒకటేనండి, ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి రైతులకు మేలు చేయమని అడగడానికి వెళ్తున్నాము. మీరు కనుక్కొని చెప్పండి, మేము ఇక్కడ